ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్ల చోరీ, నకిలీ ఓటర్ల నమోదు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలపై నిరసన తెలుపుతూ కాంగ్రెస్ నాయకులు కరీంనగర్లో నిరాహార దీక్షకు దిగారు. తమకు అనుకూలంగా ఎన్నికల వాతావరణాన్ని మార్చుకోవడానికి అధికార పక్షం పన్నాగాలు పన్నుతుందని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల ఓటు హక్కు పవిత్రమైనది, దానిపై ఎలాంటి చీటింగ్ లేదా మాయమాటలు అంగీకార యోగ్యం కాదని గట్టిగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యం బలహీనపడే పరిస్థితి వస్తే దేశ భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ప్రతి పౌరుడు తన ఓటు వేసే హక్కు వినియోగించుకునేలా నిష్పక్షపాతంగా వ్యవహరించవలసింది ఎన్నికల సంఘమని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల నిరాహార దీక్షకు కార్యకర్తలు, ప్రజలు, అనేక సంఘాలు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల చోరీ ఆపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే నినాదాలతో ఆందోళన ప్రాంగణం మారుమోగుతుంది. ఈ దీక్ష ద్వారా ప్రభుత్వం, ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హితవు పలికారు. మొత్తం మీద ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ చేస్తున్న నిరాహార దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ చౌక్లో రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఓట్ చోర్ సంబంధించిన దానికి నిరసనగా నిరాహార దీక్ష నిన్నటి నుంచి మొదలైంది. ఈరోజు కూడా చేస్తున్నాము. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉన్నదో దొంగ ఓట్ల ద్వారా ఇలా అధికారం దక్కించుకొని ప్రజలను మభ్యపెట్టి 15 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో వేస్తా అని, కాలాదాన్ని తీసుకొస్తా అని, మళ్ళీ 50 రోజులు నాకు సమయం ఇస్తే నేను కాలాదాన్ని తీసుకొస్తానని 2000 నోట్లు కూడా బంద్ చేయడం జరిగింది. అలాంటి పెద్దలకే అనిల్ అంబానీ, అదానీ వాళ్ళకు కూడగొట్టడానికి ఇవన్నీ చేసినారు. కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఓట్ల చోరీ అంటే ఒక రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇంకో రాష్ట్రంలో ఓట్లు తయారు చేసి ఆ ఓట్లను దండుకొని ఈరోజు అధికారం దక్కించుకొని దాన్ని మా రాహుల్ గాంధీ గారు ప్రత్యక్షంగా ఏదైతే ఉన్నదో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ మొత్తం తీసుకొచ్చి ఈరోజు రెండో రోజు ధర్నా తెలంగాణ చౌక్లో జరగడం జరుగుతూ ఉన్నది. ఓట్ చోరీ పైన యువత అంతా ముందుకొచ్చి వాళ్ళ వాయిస్ని రేజ్ చేయాలి అనే యువతకందరికీ ఆదర్శంగా మరియు అవేర్నెస్గా వాళ్ళందరూ ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ దీక్షకు కూర్చోవడం జరిగింది. దాదాపు చాలామంది పబ్లిక్ కూడా ఓట్ చోరీ గురించి ఈరోజు చర్చకు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చర్చలు చేసుకోవడానికి మాలాంటి వాళ్ళు ఏదో ఒక సంఘటన ద్వారా, ఏదో ఒక విధంగా నిరసన ద్వారా ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకుపోవాలి అనే ఆలోచనతోటి నిరాహార దీక్షకు నేను కూడుకోవడం జరిగింది.